మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రధాన ఘట్టము జంపన్నవాగు. వచ్చినటువంటి భక్తులంతా కూడా తమ చేసినటువంటి పాపాలన్నిటినీ జంపన్న వాగులో కలిపేసి తమ పుణ్యాలను మాత్రమే తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఈ జంపన్న వాగులో స్నానమాడుతూ ఉంటారు. అంతా మంచే జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది నమ్మకము. ఇందులో స్నానమాడిన తర్వాతనే అమ్మవారి దర్శనాలకు వెళ్తూ ఉంటారు. వచ్చేటువంటి భక్తులు జంపన్న వాగులో స్నానమాడేటువంటి సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్డిఆర్ఎఫ్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళు ఉన్నారు. ఈ బోట్ల సహాయంతో ఈ ఎస్డిఆర్ఎఫ్ బృందం అంతా కూడా జంపన్న వాగు చుట్టూ వచ్చేటువంటి భక్తులు స్నానమాడేటువంటి సమయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఒకవేళ ప్రమాదం జరిగితే ముందస్తుగానే వాళ్ళని ప్రమాదంలో నుంచి బయటపడేసేందుకు పూర్తి స్థాయిలో వీళ్ళన్నీ కూడా ఈ బోటు సహాయంతో సంచరిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎందుకంటే వచ్చినటువంటి భక్తులు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంతా కూడా జంపన్న వాగులో స్నానమాడిన తర్వాతే అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఎంతో సంతోషంగా అటు ఈ 4 రోజుల పాటు ఈ జంపన్న వాగు ఎంతో భక్తులతో సందడిగా కనిపిస్తుంది. దాదాపు కోట్ల మంది కూడా స్నానమాడేటువంటి ఈ జంపన్న వాగుకి సంబంధించి ఎంత లోతు ఉంది, అసలు ఎలాంటి భక్తులు ఎంతవరకు స్నానాలకు ఆడడానికి పర్మిషన్ ఉంది, ఎంతవరకు అనేది ప్రస్తుతం మనతో పాటు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి, ఎన్ని రోజుల పాటు మీరంతా కూడా ఈ భక్తులు వచ్చేటువంటి వాళ్ళకి ఒక సెక్యూర్గా ఉంటారు, ఏ విధంగా ఉంటారు? మేడం, మేము ములుగు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 5th BDN TGSP SDR కూర్చోండి. మేము జనవరి 17 నుంచి ఇక్కడికి వచ్చి 100 మంది తీసుకొచ్చి మేము ఒక 5 పాయింట్లుగా డివైడ్ చేసుకొని 5 పాయింట్ల దగ్గర షిఫ్ట్ వైజ్గా 24/7 అవర్ షిఫ్ట్ వైజ్గా ఉంటూ 30 మంది షిఫ్ట్ వైజ్ చేంజ్ చేసుకుంటూ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తూ చిన్నపిల్లలు అక్కడ మునగకుండా రోపు కానీ కట్టడం కానీ, సీన్ సెక్యూర్ చేయడం కానీ, అక్కడ జెండాలు పాతడం కానీ, పిల్లలు మునిగిపోయే ప్రమాదం కాబట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంటే వచ్చినటువంటి భక్తులకి ఏం చెప్తున్నారు? ఏ ఏ ప్రదేశాల్లో ఎక్కువగా లోతు ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం ఇక్కడ ఎంత లోతు ఉంది? మేడం, ప్రస్తుతం ఇక్కడ ఒక 4 feet లోతు వరకు ఉంటుంది. మెయిన్గా పెద్దవారికి వచ్చేసి ప్రాబ్లం లేదు, కానీ చిన్నపిల్లలతోనే ఎక్కువ ప్రమాదాల బారిన పడే ఛాన్సెస్ ఉంది. పెద్దవారు వచ్చేసి చిన్నపిల్లలు కూడా వాళ్ళతో పాటు రావడం వల్ల మునిగిపోవడం జరుగుతుంది. మేము చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలను ఇంత లోతు దగ్గర రాకుండా అంతే స్టెప్స్ దగ్గరనే ఉండేటట్టు చూసుకోవాలి. రోప్ కట్టడం జరిగింది. ఆ రోప్ దగ్గరనే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా మేము లోతట్టు ప్రయోజనం డ్రింక్ చేసి ఉంటే కూడా వాళ్ళు కూడా మునిగే ప్రాంతం కాబట్టి మేము దగ్గరనే మెట్లకు దగ్గరలే కానీ, లేకపోతే ట్యాప్ దగ్గరలో కానీ చేసుకోవాలి. మొత్తం మీరంతా ఎన్ని టీమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఎన్ని బోట్స్ అనేవి ఉన్నాయి? మొత్తం మేము వచ్చేసి ఎస్డిఆర్ఎఫ్ 100 మెంబర్స్ అండి. మాతో పాటు 4 బోట్లు తీసుకొచ్చాము. మాతో పాటు కోఆర్డినేషన్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు, అలాగే సింగరేణి రెస్క్యూ టీం ఉంది. రీసెంట్గా గజయితగాళ్ళను కూడా తీసుకొచ్చారండి ప్రభుత్వం. వచ్చేటువంటి భక్తులు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే కోట్లాది మంది వస్తారు, లక్షలు కూడా కాదు. వాళ్ళందరికీ ఏ విధంగా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు, ఏం చెప్తున్నారు? మేము విజిల్ ద్వారా చెప్పడం ద్వారా వాళ్ళని హెచ్చరించి కొంచెం లోతట్టు ప్రాంతాలకు రాకుండా చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నామండి. కొంతమంది సహకరిస్తారు, కొంతమంది సహకరించారు. మీడియా ద్వారా మేము మా ఎస్డిఆర్ బృందం రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, పెద్దవాళ్ళకి వాటర్ సేఫ్ లెవెల్నే ఉంది, ఈత రాని వాళ్ళని లోపల రాకండి అని సూచిస్తున్నాము. ఎంతమంది గజ ఈతగాళ్ళని ఏర్పాటు చేశారు, ఏ విధంగా? గజ ఈతగాళ్ళు వచ్చేసి 240 మంది అండి. ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది 100 మంది, ఎన్డీఆర్ఎఫ్ సింగరేణి రెస్క్యూ టీం వాళ్ళకు 60 మంది ఉన్నారండి. షిఫ్ట్ వైజ్ ఉంటుందా? ఎలా, ఎన్ని గంటలు డ్యూటీ? ఎవరైనా పూర్తి టైం డ్యూటీ చేయలేరు కదండి. 8 అవర్స్ షిఫ్ట్ వైజ్, 3 షిఫ్ట్లో 24 అవర్స్ మేము తిరుగుతున్నామండి డ్యూటీలో. ప్రధానంగా హైయెస్ట్ లోత్ ఎంత ఉండే అవకాశం ఉంటుంది? అక్కడ పబ్లిక్ వెళ్లకుండా ఏ విధంగా ఏర్పాటు? ప్రభుత్వం ముందస్తు చర్యలుగానే కట్టలు కట్టిందండి ఇసుక బస్తాలతోటి. మ్యాక్సిమం సేఫ్ లెవెల్ ఉంది వాగంతా. ఎక్కడన్నా ఇప్పుడు కొత్తగా జాతర టైంలో వాటర్ వదిలిన వల్ల కయ్యగూడెం వల్ల అక్కడక్కడ లోతు ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. ఆ ప్లేస్లలో ఆల్రెడీ ముందే కర్రలతోటి రెడ్ ఫ్లాగ్స్ కట్టి హెచ్చరిక జారీ చేసి ఉంచారు. చిన్నపిల్లల్ని ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు అంటే 65-70 ఇయర్స్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు? వాళ్ళకి మేము సూచించేది ఏంటంటే వాగులోకి దిగకుండా ట్యాప్స్ ద్వారా స్నానం చేసుకొని దర్శనానికి వెళ్ళడం బెటర్ అని మేము సూచిస్తున్నామండి. అయినా కూడా కొంతమంది వస్తారు, వచ్చినా కూడా కడకే స్నానం చేసుకొని వెళ్ళండి. ఎంత జాగ్రత్తగా అయితే వచ్చారో అంతే జాగ్రత్తగా దర్శనం చేసుకొని అందరూ వాళ్ళ ఇళ్ళకి చేరుకోవాలని కోరుకుంటున్నాం. స్నానానికి ఇక్కడ జంపన్న వాగులో స్నానం చేయడానికి ఏ టైం నుంచి ఏ టైం వరకు పర్మిషన్ ఉంటుంది? రాత్రి సమయాల్లో చాలా మంది వస్తూ ఉంటారు, అలాంటి సమయంలో మీరు అవైలబిలిటీ? మేము 24/7 ఉంటున్నామండి. నైట్ టైంలో కొంత క్రౌడ్ తక్కువ ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ 4-5 మధ్య నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 9-10 వరకు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది.
కొంతమంది దూర ప్రాంతాల వాళ్ళు నైట్ రీచ్ అయిన వాళ్ళు ఆ రోజు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు మిడ్ నైట్లో కూడా స్నానం చేసి వెళ్తున్నారండి. అంటే టైమింగ్స్ ఏమన్నా పర్టికులర్గా ఉన్నాయా ఇందులో స్నానం చేయడానికి ఈ టైం నుంచి ఈ టైం వరకు? ఇక పర్టికులర్గా టైమింగ్స్ అంటే ఏం లేవండి. కాకపోతే మాకేందంటే నైట్ పూట లోపలికి రెస్క్యూ చేయడానికి అంత అవకాశం లేదు కాబట్టి వాళ్ళని బయట స్నానం చేసి ఆ చివరి నుంచి అట్టే వెళ్ళిపోమని సూచిస్తున్నాం. ఒకవేళ పిల్లలు లోతు ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు రిస్క్ చేసేటువంటి సమయంలో మీరు ఏ విధంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు? మా దగ్గర లైఫ్ బాయ్లు ఉన్నాయండి ఈ స్విమ్మింగ్ పర్పస్కి. ఈ లైఫ్ బాయ్ ఇవి ఒక లైఫ్ బాయ్ తోటి తాడు సాయి తోటి వాళ్ళకి విసురుతాము. ఒక 4 మెంబర్స్ని క్యారీ చేయగలుగుతుందండి ఇది. ఒకసారి మీరు డెమో ఏమన్నా చూపించగలరా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయిని సేఫ్ చేయాలి అని అంటే ఏ విధంగా చేస్తారు అనేది ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకవేళ ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ చూడొచ్చు, ఎటువైపు ఉన్నటువంటి పర్సన్ అయినా సరే సేవ్ చేయడానికి అనేది వేస్తూ ఉంటారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఈ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా వేస్తారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నప్పుడు మాకు కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మేము బోట్లో ఉండి వాళ్ళకి లైఫ్ బాయ్ అందేలాగా విసురుతామండి. ఇది పట్టుకొని వాళ్ళు సేవ్ అవుతారు. మేము బోట్ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బోట్లోకి తీసుకొని ఒకవేళ ఏమన్నా ఫస్ట్ ఎయిడ్ అవసరం ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ సెంటర్కి తరలిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అక్కడ ఉన్నాడు, ఏ విధంగా చేస్తారు? చూస్తున్నాం కదా బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు ఈ జంపన్న వాగు అనేది ఎక్కడ ఉంది అనేది కూడా లోతట్టు ఉంటుంది కాబట్టి వెంటనే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఏ విధంగా సేవ్ చేస్తాయి అనేది కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఏదైతే సేవ్ చేసేటువంటి ఉందో దాన్ని పట్టుకొని వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ టైంలో బోట్ మూవ్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు ఏదైతే లైఫ్ జాకెట్ కావచ్చు, అదేవిధంగా ఆ రోప్ సహాయంతో వాళ్ళని సేవ్ చేస్తారు. వెంటనే ఆ బాబుని కూడా సేమ్ ఇదే విధంగా ఒకసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూస్తే ఈ విధంగా బాబుని సేవ్ చేస్తారు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా. అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉండేందుకు ఇలాంటి టెక్నిక్స్ అన్నిటిని ఉపయోగిస్తూ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడమే ఈ బృందం పనిగా చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా చూస్తే ఈ 4 రోజుల పాటు ఎక్కువ క్రౌడ్ పెరిగే అవకాశం ఉంటుంది కదా, మీరు ఇంకా అదనంగా ఏమన్నా మీ టీం ఇన్ని రోజులు అనేది బోట్లు ఎక్కువ ఎంకరేజ్ చేశామండి. మాతో పాటు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు రావడం మాకు ఇంకొంచెం సపోర్టివ్గా ఉంది. వాళ్ళ బోట్లు కూడా అలాగే గజీతగాళ్ళు రావడం, వాళ్ళ తెప్పల మీద తిరగడం అనేది క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి సరిపోతుంది అనుకో. ఓవరాల్గా చూసుకుంటే జంపన్న వాగులో స్నానాలు చేయడానికి వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీఎఫ్ బృందాలు వీళ్ళంతా కూడా కలిసి సింగరేణి గజయితగాళ్ళు అంతా ప్రభుత్వం ముందస్తుగానే ఏర్పాటు చేసింది. ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు 24/7 అనేది అవైలబిలిటీ ఉంటామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, జంపన్న వాగు. For more videos like this, subscribe Big TV channel.